వైకల్యం శాపం కాదు, దాన్ని ఎదిరించకపోవడమే నేరం. వైకల్య బాధితులకు సహకరించకపోవడమే పాపం. వారిని ప్రోత్సహించకపోవడం మన వ్యవస్థలోని అసలైన లోపం. ప్రభుత్వం తోడ్పడుతుందిలే మనకెందుకు అని ఆలోచించడం అన్యాయం. ప్రభుత్వం తోడ్పడుతున్నా మనందరం తోచినంతగా తోడ్పడి సాటి మనుషులకు సాయపడి స్వాంతన వాక్యాలతో సాధ్యమైనంత చేయూత చేసేందుకు ముందుకు రావడం ముఖ్యం. అలా చేస్తేనే మన జీవితం ధన్యం. తెలంగాణ స్త్రీ సేవా సంస్థ ఆ లక్ష్యంతోనే లూయి బ్రెయిలీ జన్మదినాన్ని, దివ్యాంగ దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని తరాల తరుణులతో మేమున్నామని ముందుకు వచ్చిన పురుషులతో కలిసి అతి చక్కటి సేవా కార్యక్రమాన్ని హైదరాబాద్లోని అశోక్ నగర్ కల్చరల్ అసోసియేషన్లో నిర్వహించడం జరిగింది. శ్రీమతి హైమోతి భీమన్న గారి అధ్యక్షతలో గౌరవ అతిథులు పి రామచంద్రయ్య గారు, శ్రీ ప్రకాష్ రెడ్డి గారు నేతృత్వంలో విశిష్ట అతిథిగా శ్రీ బిల్లా మహేందర్ సమక్షంలో కార్యక్రమాన్ని విజయపథం వైపుకు విశేషంగా నడిపించారు. తన వైకల్యాన్ని పక్కన పెట్టి అద్భుతమైన గాత్రంతో బడిపిల్లలకి పాఠాలు నేర్పుతూ ఉండే ధనంజయ్ ప్రార్థనా గీతం, ఇతర పాటల సమాహారంతో కార్యక్రమం ఆరంభమైంది. జ్యోతి ప్రజ్వలన చేస్తూ సంస్థ సభ్యురాళ్ళు తమ సంస్థ గీతం అమ్మలగన్న అమ్మలం, నాన్నలగన్న అమ్మలం, అమ్మమ్మలం, నానమ్మలం, తాతమ్మలం, జేజమ్మలం అనే పాట పాడి ఆ పాటలో తమ సేవా నిరతిని, సహకార హస్తాన్ని గూర్చి వివరించారు. అతిథుల ప్రసంగాలు పెద్దగా లేవు. తమ సంస్థ చేస్తున్న సేవలను గూర్చి కార్యదర్శి డి హేమలత నివేదిక అందించగా అతిథులందరినీ వేదిక మీదికి కోశాధికారి శైలజ ఆహ్వానించగా సంస్థ ఆరంభానికి నేపథ్యం, తమ ముందున్న లక్ష్యాల వివరణ అధ్యక్షురాలు డాక్టర్ గురజాడ శోభా పేరిందేవి వివరణం అయ్యాక హెల్పేజ్ ఇండియా సారథి శ్రీ యతీంద్ర యాదవ్ మీ వెనక ఉంటాం అని చెప్పడం హర్షణీయం. సంస్థకి విశేషంగా తోడ్పడే వెనకే ఉన్న వ్యక్తులు శ్రీ రామచంద్రయ్య గారు, శ్రీ ప్రకాష్ రెడ్డి గారు నిశ్శబ్దంగా ఉండి సంతోషంగా కార్యక్రమాన్ని తిలకించడం సంతోషవంతం. తన కాలికి ఉన్న సమస్యని కాలరాసి ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చేసి దివ్యాంగత్వం దేనికి అడ్డం కాదని నిరూపిస్తూ చీఫ్ ఇంజనీర్గా పదవీ విరమణ చేసి తను ప్రముఖ గాయకుడు అని అందరి గొంతులతో కూడా గొప్పగా పాడగలను అని నిరూపించే శ్రీ కృష్ణకుమార్ గారి పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. 70 ఏళ్ళు దాటినా ఎన్నో కిలోమీటర్లు స్కూటర్ నడుపుకుంటూ రావడం, పాడడమే కాకుండా నాకు తోడ్పడిన సంస్థ ప్రముఖులకు కానుకలు అంటూ శాలువలు కప్పడం శ్లాఘనీయం. మాతృ అందబాలల సంస్థ బాలల ప్రేరణాత్మక గీతాలు సైతం విశేషవంతం. జనహితాన్ని కోరే జనహితవారు శ్రీ ఎస్ నరసింహమూర్తి గారి నాయకత్వంలో సేవాభావమే పరమావధిగా ఎంచడం, క్యాలిపర్ ఆర్టిఫిషియల్ హ్యాండ్ నీడీ పర్సన్స్కి ఇవ్వడం ప్రేక్షకుల సాక్షిగా సంతోషవంతం. శ్రీమతి హైమోతి గారు సంస్థ సలహాదారు. సంస్థకి మాతృస్థానంలో ఉన్న స్త్రీమూర్తి తల్లి లేని నాన్నమ్మ దగ్గర పెరుగుతున్న మానసిక శారీరక వైకల్య బాధిత పాపకి వీల్చైర్ ఇవ్వడం, అర్చన అనే మరో మహిళ ఇంకో పేద పాపకి వీల్చైర్ ఇవ్వడం అందరినీ ఆకట్టుకున్న అంశాలు. జానకి జీవన ట్రస్ట్ ద్వారా, జనహిత సంస్థ ద్వారా
ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్డ్ పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలని, హాస్టల్ని నిర్వహించడం, ఆ పాఠశాలలో చదువుకుంటున్న అమ్మాయిపల్లి విద్యార్థులందరినీ తమ సొంత వాహనంతో తెప్పించడం, ఆ పిల్లలను సొంత వారిలా చూసుకుంటున్న శ్రీమతి శ్రీదేవిని రప్పించడం, ఆమెని సంస్థ సత్కరించడం సముచితం. పదవీ విరమణ చేసిన పదవుల్లో కొనసాగుతున్న ఎల్ఐసి వారు యోగక్షేమం వహామ్యహం సంస్థని ప్రారంభించి వారణాసి కృష్ణమూర్తి గారి సారథ్యంలో నిరుపేదలకు నిత్యం తోడ్పడడం ప్రశంసనీయం. వారు దుప్పట్లు తెచ్చి పేద దివ్యాంగులకు పంచడం అభినందనీయం. ప్రముఖ కవి, దివ్యాంగ ఉద్యోగ సంఘం అధ్యక్షులు, దివ్యాంగ సామాజిక వేదికని, విద్యాసంస్థని నడుపుతూ తమ ప్రాంతంలోని వారికి ఏ సమస్య వచ్చినా పరుగున వెళ్ళి తోడ్పడే బిల్లా మహేందర్ తనతో పాటు హనుమకొండకి చెందిన దివ్యాంగ బాలుడిని, అతని తండ్రిని తీసుకొచ్చి సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ శోభా పేరిందేవి అందించిన జైపూర్ లెగ్స్ ఇచ్చేలా చూడడం మాత్రమే కాక తల్లిలాంటి శోభా పేరిందేవిని చక్కటి చీరతో సత్కరించడం ఆశ్చర్యజనితం. ఆ కార్యక్రమంలో పిక్సెల్ ఐ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణపూర్జిత సిబ్బంది నేత్ర పరీక్షలు నిర్వహించడం ఆకట్టుకున్న అంశాలు. పదవీ విరమణ అంతరం అక్కడితో ఆగిపోలేదు. ఆ అనంతరం కూడా గణపతి సచ్చిదానంద గారి భగవద్గీత యజ్ఞంలో శ్లోకాలు అన్నీ కంఠస్థం చేసి వల్లించి బంగారు పతకాన్ని పొందిన శ్రీమతి వసంతని సత్కరించడం, వచ్చిన వారందరినీ కూడా ఆకట్టుకుని మనం ఎన్నో నేర్చుకోవాలి అని తెలియచేసిన వైనం అద్భుతం. వేదిక బయట దివ్యాంగులు, సంస్థ సభ్యురాళ్ల స్టాల్స్, వాటి నుండి వస్తువులన్నీ కొన్న వచ్చేసిన వారి సాయం, స్టాల్స్ పెట్టుకున్న వారందరూ లాభాలు చేర్చుకోవడం సంస్థ వెన్నుతట్టిన అంశానికి మరో అభినందన పుష్పం. కార్యక్రమం అనివార్య కారణం వల్ల కొద్దిగా ఆలస్యంగా ముగించిన, ఆహారం అందడం ఆలస్యమైన అందరి కడుపులు చల్లబరిచి అందరినీ సంతోషంగా ఇళ్లకు పంపించడం సంస్థలోని అమ్మతనానికి మచ్చుతునకగా ఈ కార్యక్రమంలో చెప్పుకోవాలి. చిట్ట చివరగా చెప్పే మాట ఒకే ఒక్కటి, వైకల్యం ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా నాకు వైకల్యం ఉంది, నేను వెనక ఉంటాను, తగ్గే ఉంటాను, తల వంచే ఉంటాను, ఎవరిని కలవను అని అనుకోవడం మానేయాలి. నేను ఎప్పుడు అన్ని విధాల అన్ని రంగాల్లోనూ ముందుకు వస్తాను, ఎవరినైనా ఓడించగలను, నన్ను నేను నిరూపించుకోగలను అని ధైర్యంగా దివ్యాంగులు ముందుకు వస్తే మేమున్నాము అంటూ సహకరించేందుకు ఎన్నో హస్తాలు ఉంటాయి, ఎన్నో నేత్రాలు అభినందనలు కురిపిస్తాయి, ఎన్నో కాళ్ళు వారికి తోడ్పడేందుకు ముందుకు వస్తాయి అనే విషయాన్ని దివ్యాంగులందరూ గుర్తించాలని మనసా వాచా కర్మణ కోరుతూ దివ్యాంగ సామాజిక వేదికకి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటోంది డాక్టర్ శోభా గురజాడ.